ఇక విజయవాడలో ఏర్పాటు చేసిన ఇన్విజిబుల్ షీ టీమ్స్ తో మహిళలకు మరింత భద్రత పెరిగిందన్నారు డీసీపీ పాల్రాజు. మహిళలను వేధిస్తున్న 14 మంది ఆకతాయిలను అదుపులోకి తీసుకున్నామన్నారు. సిటీలోని కాలేజీలు, బస్టాప్లతో పాటు రద్దీ ఏరియాల్లో ఇన్విజిబుల్ షీ టీమ్స్ ను ఏర్పాటు చేస్తామన్నారు. మన సిపి గారు మహిళా రక్షక టీమ్స్ ఏర్పాటు గురించి ఇన్స్ట్రక్షన్స్ చేయడం జరిగింది. దాని ప్రకారంగా ఇప్పుడు మన సిటీలో మనం 50 మహిళా రక్షక టీమ్స్ ఏర్పాటు చేస్తున్నాం. ఇవన్నీ యాక్షన్ ఓరియంటెడ్ టీమ్స్. ఒక్కొక్క టీంలో మహిళలు ఉంటారు. ఈ మహిళలు రద్దీ ప్రాంతాల్లో కానీ ఎక్కడైతే హాట్స్పాట్స్ ఉంటాయో ఆ హాట్స్పాట్స్లో వాచ్లో ఉంటారు. వీడియో కవరేజ్ కూడా చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఆ ఆకతాయి అక్కడికి వచ్చి టీస్ చేయడం స్టార్ట్ చేస్తారో ఇమ్మీడియట్గా ఆ వీడియో రికార్డింగ్ చేస్తున్న క్రమంలో వాళ్ళను ఇమ్మీడియట్గా క్యాచ్ చేయడం, తీసుకురావడం జరుగుతుంది. వారు చేసేటువంటి నేరాన్ని బట్టి వారిపైన కౌన్సిలింగు, తర్వాత కేసెస్